హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి కాందారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పకోడీ చేసుకుందామని చెప్పి అయితే అనుకున్నాము. వర్షం పడుతుంది కదా, వేడివేడిగా పకోడీ అయితే చేస్తున్నాను. అయితే మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కప్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా తరిగి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనము కారం పొడి, అలాగే కొంచెం సాల్ట్ మనకు రుచికి సరిపడా అయితే వేసుకోవాలి. నేను కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఆనియన్స్ కదా అందుకే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు అయితే అందులో మనకి గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది, అందుకనైతే నేను వేసాను. ఇందులో మనము జీలకర్ర కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర వేయడం వల్ల. కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇదైతే మొత్తం కలుపుకోవాలన్నమాట. మంచిగా ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలకి ఉప్పు కారం అయితే మంచిగా పడుతుందన్నమాట. అలాగే వేయడం వల్ల అందులో అయితే కలవదు, అందుకోసం అయితే ఫస్ట్ మనం ఇలా కలుపుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. ఒక కప్పు నేను ఇక్కడ బియ్యం పిండి ఉన్ను శనగపిండి రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాను. ఎందుకంటే మనకు పకోడీ అనేది అయితే క్రిస్పీగా వస్తుంది, మంచిగా హోటల్ స్టైల్ లాగా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇలా పిండి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా అయితే ఉంటుందన్నమాట మనం వాటర్ పోసినప్పుడు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకొని కలపాలి. మరి ఎక్కువగా పోయొద్దు, పల్చగా అయిపోతుంది అన్నమాట. మనమైతే గట్టిగా కలపడం వల్ల మనకు పకోడీ అనేది అయితే కరకరలాడుతూ వస్తుందన్నమాట. పల్చగా అయితే చేసుకోవద్దు. ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఇలా కలుపుకొని ఇలా చేసి పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ అందులో పోసుకోవాలన్నమాట. ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడైన తర్వాత మనము పకోడీ అయితే వేసేటప్పుడు అయితే మనకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అయితే వేసి చూస్తున్నాను, ఆయిల్ అయితే వేడైంది కదా. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, మరి ఎక్కువగా వేయడం వల్ల ముద్దలాగా పడిపోతుందన్నమాట. లోపల కాలదు, పిండి అలాగే ఉంటుంది, పైన క్రిస్పీగా కాలి ఉంటుందన్నమాట. అందుకోసమని కొంచెం కొంచెంగా వేసుకోవాలి, విడివిడిగా వేయాలన్నమాట. ముక్కుడు నిండా అయితే వేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మనము గరిటె పెట్టకుండా కొంచెం కాలిన తర్వాత అయితే మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకసారి మనం కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ వదిలేయాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. పకోడీ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా ట్యాప్ చేసి తీసుకోవాలి పకోడీ. ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. చూడండి, బాగుంది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్లో ఇలా మొత్తం ఆయిల్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిండా కలపకూడదు, పిండి అలాగే గరిటె అంటుకుంటుంది అన్నమాట. ముక్కుడు నిండా వేసుకొని పకోడీ మనం కాల్చుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది, మళ్ళీ అయితే తీస్తున్నాము. తీసి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం ట్యాప్ చేయాలి. ఆయిల్ అయితే మనకి అయితే ఏం పీల్చట్లేదు, చాలా బాగుంది, క్రిస్పీగా ఫ్రై అయ్యాయన్నమాట. అంతే అండి, పకోడీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.